అదృష్టం పట్టిందని ఆనందపడే లోపు దరిద్రం వచ్చి దండేసి మరీ దండం పెట్టి వెళ్ళిపోయిందట. పాపం. మరి ఆదికి పట్టిన దరిద్రం ఏంటో మనము తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. అది గురక గూడ్స్ రైలారా కదా? సౌండ్ వస్తుందా? ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? నిహాంత్ గాడు దుర్గారావు గాడు కలిసి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటది అంత సౌండ్ వస్తుంది. ఒకడేమో నిద్ర చెడగొట్టేవాడు, ఇంకొకడేమో నిద్రకే నిద్ర పట్టకుండా చేసేవాడు. వీళ్ళతో రూమ్ లో ఉండాలంటే నా వల్ల కావట్లేదండి. ఆ పేపర్ ఎట్టి. వెంకట్రావు కన్ను మూత. ఇటు మన వెంకట్రావు గారు చచ్చిపోయాడా? ఏమైంది? వీడి దగ్గర అప్పు తీసుకున్నాడు చచ్చాడంట. ఎలాగైనా వసూలు చేయాలని వీడు చచ్చాడు. ప్రియుడు మీద ప్రియురాలు యాసిడ్ దాడి, ప్రియురాలు మీద ప్రియుడు యాసిడ్ దాడి. వీళ్ళు యాసిడ్కి యాడ్లు ఇస్తారే తప్ప ప్రేమ ఎక్కడా కనపడదండి. ఆ న్యూస్ అంటే అంతే రాజ్. అందుకే ఎవ్వడు పేపర్ తెచ్చి చేతికి ఇవ్వడు, పొద్దున్నే వచ్చి ఇసిరేసి వెళ్తారు. ఓహో ఇదే అర్థం. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకుని రాబు. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను, గాలిలో పెట్టాను కదా, కొంచెం మెత్తగా అయ్యిందిరా. అరే బిస్కెట్ ప్యాకెట్లు గాల్లో పడితే మెత్తపడతాయి, కేక్ గాల్లో పెడితే గట్టి పడతాయి. ఏంటంటే లాజిక్? లాజిక్ లేదు, బొక్క లేదు. ఎవడైనా గాలి తిరిగితే పనికి రాకుండా పోతాడు అంతే. సరేగానే రే, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటదిరా. వాటి గురించి అసలు మాట్లాడుకు. ప్రపంచంలో రెండు పదాలు చాలా డేంజరు. ఒకటి మందు, ఎంతటి మిత భాషనైనా ఎక్కువ మాట్లాడేలా చేస్తది. రెండు పెళ్ళం, ఎంతటి గనున్నైనా మోగవాన్ని చేస్తది. అరే నేను పెద్ద డైరెక్టర్ అవుదాను అనుకుంటున్నాను రా. నీ డైరెక్టర్ కథ కూడా రాసి తెలుసా? చెప్పు. హీరో గాలికి తిరుగుతా ఉంటాడు, నీలాగే. హీరోకి ఆకలి ఎక్కువ, వాళ్ళలాగా. హీరో చాలా అందంగా ఉంటాడు తెలుసా? నాలాగా. ఏం పేమెంట్లు పెంచొద్దా? హీరో సైకిల్ తొక్కుంటూ హీరోయిన్ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటాడు. అయ్యో అయినా పడదు. అవునా? చివరికి హీరో విషం దాకా చచ్చిపోతాడు రా. విషయం వద్దు కానీ హీరోని ఏదైనా గోడ దమ్మ గుద్దుకొని చావమని చెప్పరా. ఎందుకు? ఆ శబ్దానికైనా ఆ థియేటర్ లో ఉన్న వాళ్ళంతా లేస్తారు అప్పుడు. నీది ఒక సినిమా, అదొక స్టోరీ, మేము చెప్పాలి దాని గురించి. నువ్వు ఎక్కడికి పొద్దుగులు బాత్రూమ్కి వెళ్ళొస్తున్నావు ఏంటి? షుగర్ వచ్చినట్లుందిరా. నీకంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎవరు వాళ్ళు? త్రిల్లల సినిమాలు చూసి వచ్చి ట్విస్టులు మొత్తం ముందే రివ్యూలో రాసేస్తారు చూసావా వాళ్ళు. ఏదైనా సరే మనమేరా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. మంది అమ్మాయి కనపడితే నువ్వు, బిర్యానీ కనపడితే ఈడు, ఫ్రెండా నా గుండా అనే టైప్ మీరు. సర్లే ఆ గుడికి వెళ్దాం పదని, ప్రసాదం టైం అయింది. ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుందాం. మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నావారా? డిసెంబర్ నెలలో అందరూ 31st నైట్ గురించి ఆలోచిస్తే ఇడు ఫస్ట్ నైట్ గురించి ఆలోచించే టైప్ ఇడు. వీధిలో ఏంట్రా మొత్తం రోడ్లన్నీ గొతుకులు ఉన్నాయి. ఈ వీధిలోకి ఇవాంక రానట్టుందిరా. మనం ఏం చేస్తాం అంతే బాబు? బా ఎంట్రీలోనే ఎదురొస్తారు. మన ఫ్యూచర్ ఇదేనని గుర్తు చేస్తా ఉంటారు వీళ్ళు. బాబు ఇంతకీ నీకు పెళ్లి అయ్యిందా? ఆ సిచ్యువేషన్ లో ఉన్నవాడిని పెళ్లి అయిందా అని అడగకూడదు, పెళ్లి అయ్యాక ఏమైంది అని అడగాలి. ఏం కోరుకుంటారా వాళ్ళు? చేసిన పాపాలు బావాలని ఒకడు, పాపాలు చేయడానికి మాకు డబ్బును ప్రసాదించండి అని ఇంకొకడు. టైం అయిందా? వచ్చారా? సర్లే గారు ఎప్పుడు చూసినా పని పాట లేకుండా ఇలా తిరగడమేనా? ఏదైనా ఉద్యోగం సద్యోగం చేసి వచ్చేది ఏమైనా ఉందా? మీ పేరు కూడా తేటా సుబ్బారావేనండి? ఎందుకు అలా అడిగా? అందరినీ గోకే పని మీ పనిగా పెట్టుకుంటేను. పొద్దున్నే వస్తారు, దద్దోజనం మొత్తం తినిపోతారు. ఎప్పుడైనా వాళ్ళ ₹1,00,000 కానికేసి వచ్చారా? అంత లక్షలు కానుకలేయడానికి మేము చేసేది మైనింగ్ కాదు, ఇంజనీరింగ్. అరే మీ దరిద్రం పోవాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే మీకు రాజయోగం పట్టిద్దిరా. పెళ్లి చేసుకుంటే రాజయోగం పట్టిద్దా? అయ్యో బాబోయ్. దేనికండి? ఇదిగో బాబు ఆ గిన్నెలు తీసుకోక. ఎందుకురా? ప్రసాదం మొత్తం తిన్నా గిన్నెలు కడిగే వాళ్ళు వచ్చారు కదా. నెల్లూరులో కరవాడి చేపలు అంటారు, బాగా ఎండిపోయాడు. ఇంత పెద్ద సెక్యూరిటీ వచ్చారనంటే వాళ్ళు కంపల్సరిగా పెద్ద సౌండ్ పట్టి అయ్యి ఉంటారా? అవునరా. ఎలాగైనా వాళ్ళని పడేసి పెళ్లి చేసుకున్నాం అనుకో, మనమే అదృష్టవంతులు. అవునా? అదే ప్లాన్ లో ఉందా? ఇంకా నేను చూసుకుంటా, మీరు ఆపండి. చూడ్డానికి అచ్చం జయప్రద జయసుధల్లా ఉన్నారు. చంపేస్తారే. ఈ బాబుకి అస్సలు కళ్ళు కనిపించమనుకుంటా. వయసులో చిన్నదని ఆలోచించకుండా అలా గుద్దుతావేంటమ్మా? ఇది చిన్నదంటే ఇది. ఈ కాలం పిల్లలకి కథలు ఎలా స్టార్ట్ చేస్తున్నారో తెలుసా? ఎలా చేస్తారు? అనగనగా ఒక రాజు అని చెప్పట్లా, డైరెక్ట్ గా రైజింగ్ రాజు అని చెప్తున్నారు.
అమ్మాయిలు నాజుగా కనబడితే కౌంటర్లు వేస్తారే. నా పేరు ముఖేష్ కి లేడీ గెటప్ వేసినట్టు ఉంటది, ఇది నాజుగ్గా ఉంటది అంటది. వాళ్ళు ఎలాగ ధర్మం చేయరు కానీ 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా, మీరు ఉన్న శిఖరాలకు వెళ్తారు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏం చేయాలక్క? వీపుకు 2 ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని పైకి ఎక్కాలి. ఇదిగో ఎన్ని పక్కన పెట్టండి, నేను గుడి చుట్టూరు 10,000 ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రదక్షిణలు చేస్తే ఆ తర్వాత నీ చుట్టూరు 3 చేయాల్సి వస్తుంది మేము. ఇదిగో బాబు, నువ్వు అంతమాను ధర్మం ధర్మం అనుకో. ధర్మం మేము చేయము. ఎవరైనా అందం ధర్మం అడుగుతారు మమ్మల్ని, మేము ఏం చేయాలి? మీరేం చేస్తారులేండి, ఉంటే ఏదన్నా చేయొచ్చు. ప్రపోజ్ చేస్తాను రా, నేను వెళ్తాను రా మీ ఇద్దరికంటే ముందు. సరే వెళ్ళు. హలో, మిమ్మల్ని చూశాక నా హృదయం తలుపులు తెరుచుకున్నాయి, నా కళ్ళు తెరుచుకున్నాయి. అన్నీ తెరుచుకుంటే ఇడికి. మీకోసం నేను 7 సముద్రాలు కూడా దాటేస్తాను. మొన్న స్విమ్మింగ్ పూల్ లో దిగితే 4 లేపాల్సి వచ్చింది. ఇన్ని 7 సముద్రాలు దాటొస్తారు వెనకరా. వాళ్ళని పడేయాలంటే టాలెంట్ ఉండాలిరా. భక్తి మార్గంలో వెళ్ళి పడగడేస్తుంది చూడు. స్వామి రే, మనం బాగున్నప్పుడు గుడి వెనక నా స్వామి అని, బాధల్లో ఉన్నప్పుడు గుడిలో నా స్వామి అనకూడదు. ఏంటి చాలా అందంగా ఉన్నారా? మీ ఇద్దరిని ఒక ఫోటో తీసుకుంటానే. ఫస్ట్ ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత వీడియో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతాడు. ఆ ఆ తర్వాత ఇంకేం ఉండదు. బయటికి వెళ్ళి చూస్తే టైం ఏమో 12 o'clock. ఇంటికి వచ్చి చూస్తే మీ ముగ్గురు ఫుల్ గా లాక్. న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటారు, చూపించిందే చూపిస్తూ ఉంటారు. ఏమండి, మిగతా వాళ్ళలాగా డిబేట్లు పెట్టకుండా స్ట్రైట్ గా చెప్పేస్తా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏ, తప్పుకో, షాక్ అయ్యారు కదూ. కలెక్షన్ కుదిరితే బెగ్గర్, కుదరకపోతే స్మగ్లర్. మమ్మల్ని కాపాడండి. కాపాడితే మాకేం వస్తుందండి? కాపాడితే మిమ్మల్ని మేము పెళ్లి చేసుకుంటాం. కాపాడేలే అనుకుంటే నాకంట నీకు గొప్పగా కాపాడేవాడు ఎవడూ ఉండడు. మీరు చూసుకోండి. నువ్వు కాపాడుతావు, మా పని మేము చేసుకుంటాం. అమ్మయ్యా, మాకు రాజయోగం, మీకు ఇంకో యోగం 2 కలుగుతాయి ఒకేసారి. ఏంట్రా ఇది? తెలివి మా దగ్గర ఉందా, నీ దగ్గర ఎలా? పదండి టైం అవుతుంది. హలో, ఇక నుంచి మీరు మా ఇద్దరికి కూడా సెక్యూరిటీగా ఉండాలి. మీరు కూడా నేనండ్రా. ఎక్కడికండి? వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరో ఐఎస్ఐ తీవ్రవాదులు. లాస్ట్ కోరిక మేరకు గుడికి వెళ్ళాలంటే తీసుకొచ్చాం. పెళ్లి చేసుకుంటే రాజయోగం అన్నావు. నాకు అదే చెప్పాడు బాబు, అప్పటి నుంచి ఎక్కడే తిరుగుతున్నాను. ఆల్రైట్, రోజా గారు ఎలా అనిపించింది ఆది స్కిట్? బాగుంది, ట్విస్ట్ బాగుంది ఫైనల్ గా. నైస్. బాబు గారు బాగుంది అది. థ్యాంక్ యూ సార్. బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్.